తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ రోజు భవన్ లో జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిని అయితే అడిగి తెలుసుకుందాం ఏ విధంగా బర్త్డే విషెస్ అయితే జరుగుతున్నాయి అని చెప్పేసి. హలో సార్, నమస్తే. ఏ విధంగా బర్త్డే విషెస్ సెలబ్రేట్ చేస్తున్నారు? కేసీఆర్ బర్త్డే జన్మదిన వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్ లో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇక్కడికి వచ్చి బాపు కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. బాపు జన్మదిన వేడుకలు అంటే యావత్ రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఇది ఒక పండుగ రోజు. ఈ పండుగ రోజును మేము చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. బాపు ఇంకా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని యావత్ తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయంగా నిలబడాలని కోరుకుంటూ ఒకసారి బాపు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ బాపు లేదంటే జాతిపిత అని చెప్పేసి కేసీఆర్ గారు ఎంతో ప్రేమగా పిలుచుకుంటున్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు జాతిపిత కేసీఆర్ ఎందుకు అవుతారని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని గురించి మీ స్పందన ఏంటి? బాపు కేసీఆర్ అనే పర్సన్ యావత్ తెలంగాణ ప్రజల గుండె నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన అందరికీ జాతిపిత. ఈక్వల్ టు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన జాతిపితనే. రేవంత్ రెడ్డి గారు జాతిపిత కాదని విమర్శించడం సరైనది కాదు. కేసీఆర్ గారు యావత్ తెలంగాణ ప్రజల గుండెలో ఉన్న వ్యక్తి, ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన ప్రతి ఒక్కరూ జాతిపితగా పిలుచుకోవాలి. అది మన ఒక తెలంగాణ ప్రజల బిడ్డగా, తెలంగాణ ప్రజల వ్యక్తిగా నేను నా యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేసుకుంటాను.